మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మచిలీపట్నంలోనట 17 ఏళ్ల మైనర్ బాలికను గర్భవతి చేసిన అర్చకుడంట. దేవుని గుళ్ళ పూజారి చేస్తారంట. అక్కడనే మచిలీపట్నం దగ్గర ఏదో దేవుని గుడి ఉందంట. ఆ దేవుని గుళ్ళ ఈయన పూజారి చేస్తాడు. అయితే ఈ పూజారి ఇంటనంట ఈ బాలిక ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కిరాయికుంటారట. కిరాయికుంటే ఇక ఎంతైనా ఇల్లు కాల ఓనరా ఇంట్లో కిరాయికుంటోళ్ళు జర సనుగుంటారు కదా. అయితే ఈ అమ్మాయి ఇంటర్ చేస్తుందంట. ఇంటర్ చేస్తుంటే ఈ అమ్మాయితో కొద్దిగా సనుగు ఉంటాడు. 41 ఏళ్ళు అంటే నాకంటే చిన్నోడు. అయితే 41 ఏళ్ళ ఈ పూజారి వీరికి పెళ్లి అయింది, దీనికి పిల్లలు ఉన్నారు. అయితే డిసెంబర్ 31 కంట, డిసెంబర్ 31కు ఆ అమ్మాయిని బయటికి పిలిచిందంట. బయటికి పిలిచి సంవత్సరం అయిపోతుంది కదా, మనం జర అక్కడంగా ఎంజాయ్ చేద్దాం అంటే అంత ఇంటి లాలతోటే, అమ్మాయి ఒకదానితో కాదు అని వీళ్ళ పిల్లల్ని వీళ్ళ భార్యని ఈ అమ్మాయిని తీసుకొని డిసెంబర్ 31 చేసిందట. డిసెంబర్ 31 అయిపోయిందా, మళ్ళీ తెల్లారే కొత్త సంవత్సరం కదా, న్యూ ఇయర్ వేడుకలు చేద్దామని మళ్ళీ న్యూ ఇయర్ వేడుకలు కానీ మళ్ళీ బయటికి కొనబోయిందట. అట్ట అయిపోయిందా. అట్ట అయిపోయినాక జనవరి అయిపోయింది, మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరి కాగానే తీర్పది ఏమంటారు కదా అక్కడ సైడ్, మరి తీర్నాలు మళ్ళీ మనకేమంటే తీర్థాలు అంటారు మేము, కానీ మరి అక్కడ తీర్నాలు అంటారు. తీర్థాలకు ఆడుకో యాత్రలకు బీత్రలకు కానీ మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ తీసుకుపోయారంట. ఇక ఇట్టే తిప్పుతూ ఉన్నట. ఈయన పెళ్ళిళ్ళు అయినా కారణాలు అయినా కానీ ఇంట పిల్లలు ఏమంటే లేకనే తీసుకుపోతుండట. ఈ తల్లిదండ్రులు ఏమనుకోరంట, పూజారాయే అర్చకుడాయే మన సొంత బిడ్డ లెక్క తీసుకుపోతుండేమో దాందే ఉందిలే అని ఈ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే పొయ్యి వచ్చినప్పుడల్లానంట అటు చేసి ఎంత జర టైం ముందలున్నా కానీ ఆ పని ఈ పని చేసుకుంటా లేట్ చేసి చీకటి అయిన దాకా ఇంటికి జరనట. ఇంటికాడికి వస్తారు కానీ చీకటి అయింది కదా. చీకటి అయినాక ఇక ఇంటికి ఇల్లు వాళ్ళకి చెప్తారంట. అయితే తల్లిదండ్రులకు లేట్ అయింది మా ఇంట్లో అనుకుంటుంది ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక బిడ్డోళ్ళకి ఉంటుందిలే దాందే ఉందిలే, ఇక వాళ్ళు మనం అంత ఒక ఇల్లేనా ఇంటి ఓనరేనా అనే ఉద్దేశంతో ఈ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటా సపడే కూకురట. గిట్టనే ఏడి గొడవైనా కానీ చీకట్లో పట్టుకొస్తారంట. చీకటి అయింది లేట్ అయిందని ఇంటనే వండ పెడతారంట. అయితే వీళ్ళ పిల్లల పక్క పోయింటే ఉంటుందంట. మళ్ళీ అమ్మాయి కూడా పిల్లలు ఈయన భార్య వైనాక చిన్నగా ఈ అమ్మాయిని లేపుతారంట. అమ్మాయి లేవకుంటే అమ్మాయిని బెదిరిస్తారంట. బెదిరించి లేచింది ఆరుకో. లేచినాక ఇక ఈయన సకదానం ఇక ఎట్లా చేసి ఇక ఈ మనసులో ఏ దుర్బుద్ధి ఉందో ఆ దుర్బుద్ధి చెప్పిండట. చెప్తే అమ్మాయి ఒప్పుకోలేదంట. ఒప్పుకోకుంటే చూడు మర్యాద దక్కదు, నేను కనుక బయట పెడితే రేపన్నా నిన్ను నోటి మళ్ళీ పెళ్లి కూడా చేసుకోడు, విన్నవా, నీకే మోసం అవుతుంది, నా మాట ఇంటేనేమో ఇద్దరం సుఖపడతాం, లేకపోతే మాత్రం నీ ఇజ్జత్ తీస్తారని బెదిరించిందట. జరంత ఏజ్ తక్కువనే 17 ఏళ్ళు అంటే ఏం ఏజ్ ఉంటుంది, పెద్దగా ఎంత తెలివి ఉంటుందో లేదో పడైపోను. ఈయనకి లొంగింది పడై. ఆ 17 ఏళ్ళ అమ్మాయి ఈయనకి లొంగితే ఈ అమ్మాయిని మంచిగా ఈడు ఎప్పుడు పడితే అప్పుడు వాడుకొని ఇంటి వాళ్ళకి ఏమైంది సేపటికి ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాళ్ళింటే పిల్లలేకనే ఉంటుంది కానీ నా బిడ్డ అనుకుంటారు. అంతేగాని ఈయన దుర్బుద్ధి అనేది వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఈయన భార్య కూడా కనిపెట్టలేకపోయింది. మా ఇంట్లో పిల్లలే కానీ వీళ్ళ భార్య కూడా అనుకుంది. కానీ ఈయన పని మాత్రం ఈయనదే ఉంది. అటు చేసి ఈ మధ్య కాలంలో అంట అమ్మాయికి జ్వరం వస్తుందంట. జ్వరం వస్తుంటే ఏం కావచ్చు, పిల్ల ఎప్పుడు చూసినా కానీ తుమ్మినట్టు ఉంటుందని దవాఖాన కొనబోయారట. దవాఖాన కొనబోయి జర చూడు రాగానే డాక్టర్ చేయి పట్టుకున్నట. రక్త పరీక్ష మూత్ర పరీక్ష అవి చేయగానే అమ్మాయి గర్భవతి అని చెప్పిరట. అమ్మాయి గర్భవతి అంటే తల్లిదండ్రులకు డౌట్ వచ్చిందంటే ఇంకెక్కడైనా బయట ఇంకోడన్నా గట్టిన ఎవడన్నా లవ్ చేసిందా ఏం కథ అనుకొని అమ్మాయిని అడిగిరంట. ఎవడాడు ఏం కథ, మరి గర్భం ఎక్కడిది, ఏడికెళ్ళి వచ్చింది బిడ్డ చెప్పు, నువ్వేం భయపడకు, ఏమైందో చెప్పని బిడ్డని అడిగిరంట. బిడ్డ భయపడి బయటోడు ఓడు కాదు మన ఇంటి ఓనరే అని చెప్పిందంట. ఈ అర్చకుని పేరే చెప్పిందంట. ఈ అర్చకుడే నన్ను డిసెంబర్ 31 కాడి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ఆ పేరుతోటి ఈ పేరుతోటి బయటకు కొనబోతుండు, వాళ్ళ ఇంటి వాళ్ళ మటే కొనబోతుంది. కానీ ఇంటికి వస్తప్పుడు మాత్రం చీకట్లు చేసుకొని వస్తుండు. చీకట్లు చేసుకొని రాగానే మన ఇంటికి వద్దామనగానే ఈ చీకటి అయింది ఆడేం బందుకుంటాం మా ఇంటే ఉంటానగానే నేను ఈ మాటలు బయట ఇంటికి ఇంటే ఉన్నా. ఒకసారి 2 సార్లు బెదిరించి నా పైన అత్యాచారం చేసిండు. ఆ పైన నేను మీకు చెప్తామంటే నన్ను సంపుతాను బెదిరిస్తుండు, లేకపోతే నా ఫోటోలు ఆయన బయట పెడతాంటుండు, నా ఇజ్జత్ తీస్తాను సరికల్లా నేను లొంగిపోయిన అమ్మ నాయన అని తల్లిదండ్రులకు చెప్పిరట. ఏమంటే పోయి వాళ్ళు పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇస్తే పోక్సో కేసు చట్టం ఉంటుంది కదా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిరట. ఇంకో గిట్ట ఉంది అర్చకుడు పని. అవురా అర్చకుడా, భగవంతునికి పబ్లిక్కు మధ్యలో నువ్వు కూడా చిన్నపాటి వారధి లెక్క ఉంటావు. అర్చకులు అంటే ఎవరైనా కానీ వీళ్ళు చాలా ఇల్విస్తారు. మంచోడు పంతులయ్య మంచోడు అని అంటుంటారు. నువ్వు కూడా గిసోని పని చేస్తే ఎటప్పాడైతే చెప్పి ఎవరిని నమ్మాలో చెప్పు. ఈ కాలాన ఇంటి ఓనర్వి మళ్ళీ ఒక అర్చకుడివి, నువ్వు నలుగురికి బుద్ధి చెప్తావు. పోయి నీ బిడ్డ సోంటి పోరిని
17 ఏళ్ళ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఈ పార్టీలు ఆ పార్టీలు అన్నీ చెప్పి కథలవాడి తీసుకొని పోయి గర్భం చేసి ఇచ్చిపెడితివి ఇవాళ పోక్సో కేసు చట్టం కింద లోపల వేసి నువ్వు ఇచ్చి పెట్టారంట. ఇసంటి ఓ పోలీసు అన్నాడు. ఏ ఊరు మంచి మచిలీపట్నం పోలీసార్లు ఈయనకి భరిత పూజ చేసి ఈడు జనాలకు ఎట్టట పూజ చేస్తారో మనకు తెలియదు, కానీ మీరు మాత్రం ఆయమన పూజ చేయరు. ఈయనకి రోనుగార తీసుకొని ఆందం బుయ్యిరి, దానికింత తేజకారం బుయ్యిరి, ఉప్పేయ కూరి, మళ్ళీ ఉప్పేస కారం చచ్చిపోయేది పాడైద్ది. ఉప్పేయని కారం తేజకారం మంచిగా గసాంచి వారం రోజులు ఈయన కూడా రేపు చేయరు, ఏం కాదు, నష్టం లేదు. అంటే ఏది నూరుగార మంచిగా ఉంటాయి పోలీసుల కాడ. గసోడి పని చేస్తే గిసోండి వచ్చా మళ్ళీ ఇంకోటి గిసోండి పని చేయడు. నమ్మి ఇంట్లో ఇచ్చిపెట్టే పాపానికి గర్భవతిని చేసిండట మచిలీపట్నంలో.